హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి రాఖీ పౌర్ణమికి కోసం అని చెప్పేసి డిస్కౌంట్లో పెడుతున్నాను అనమాట. 5500 శారీస్ వచ్చేసి మీకు ఈరోజు డిస్కౌంట్లో పెడుతున్నాను. అంటే న్యూ స్టాక్లోనే. ఎందుకు పెడుతున్నానంటే మనకి రాఖీ పౌర్ణమి అంటే మనకి బ్రదర్స్ అని కానీ లేదంటే అమ్మ వాళ్ళు కానీ ఎవరైనా గిఫ్ట్స్ ఇస్తుంటారు కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉండాలి, మనకి క్వాలిటీ ఉండాలి అండ్ శారీ కూడా మనకి కాంబినేషన్ కానీ నీట్గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో నేను పెడుతున్నాను అనమాట. సో ఈ శారీస్ ఏంటంటే పట్టులోనే మీకు బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే, సో పట్టులోనే మీకు 120, 100, 80, 60 కూడా ఉంటుంది. 60 వరకు, 60 and 40 అంతవరకు ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను పెట్టబోయే కాస్ట్ వచ్చేసి అంటే క్లాత్ వచ్చేసి 80 గ్రామ్ బెనారసీ గ్రీన్ మ్యాంగో పట్టు అనమాట. కానీ నిజంగా అండి చాలా క్లాసీగా ఉంది చూడండి, కట్టుకుంటే మాత్రం. అండ్ హ్యాండ్లూమ్లోనే మీకు ఎట్లా చూడండి ఒకసారి, ఆ స్టెప్స్ పడిపోతేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా బాగుంది అనమాట. అంత యాంటిక్ జరీలో చాలా క్లాత్ కూడా షైనింగ్ కానీ నీట్గా ఉంది. అంటే మన 80 గ్రామ్స్కి 120కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇట్లా కొంచెం మనకి పల్చగా, అంటే మళ్ళీ ట్రాన్స్పరెంట్ ఉందా లేదు కదా, మరి ట్రాన్స్పరెంట్ కూడా లేదండి నిజంగానే. ఎందుకంటే చాలా మంది ట్రాన్స్పరెంట్ ఉందని అడుగుతున్నారు, అది కూడా లేదు. లేదంటే జస్ట్ అలా వేసుకున్నా కూడా స్టైల్గానే కనిపిస్తాం. అండ్ బోర్డర్ అంతా కూడా మీకు యాంటిక్ జరీ బోర్డర్ అనమాట. అండ్ పళ్ళు రిచ్ పళ్ళు. ఇంకొక మీకు మంచి బెనిఫిట్ చెప్పినా ఎంత బాగుంది చూసారా, అసలు నేనే సడన్గా ఇదైపోయాను అనమాట. ఎట్లా అంటే బ్లౌజ్ సూపర్ ఇచ్చారు నేను, ఎంత బాగుంది బ్లౌజ్ అసలు. ఇక దీనికి ఏం అక్కర్లేదండి నిజంగా. ఈ శారీ తగ్గట్టుగా ఇది కనుక హైనెక్ వేసుకుంటే అబ్బా అసలు ఎంత అంటే నాకు హైనెక్ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను రోజు హైనెక్ చెప్తున్నాను కాదు, మీకు నచ్చిన డిజైన్లో. ఎందుకంటే శారీ బ్లౌజ్ సూపర్గా ఉందన్నమాట. సో ఈ శారీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. స్టెప్స్ కూడా కుర్చీలు కూడా చాలా వచ్చాయి అండ్ అలా హైట్ కూడా చాలా ఉందన్నమాట. హ్యాండ్లూమ్లోనే గ్రీన్ మ్యాంగోలోనే బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లో 80 గ్రామ్స్ కౌంటింగ్ అనమాట. సో ఈ శారీస్ అన్నీ కూడా 5500లో పెడుతున్నారు. సో మనం పెట్టే కాస్ట్ వచ్చేసి చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి ఆరెంజ్ అనమాట. మనకి ఆరెంజ్ ఇప్పుడు బాగా ఇయర్ ట్రెండ్ ఉంది అంటున్నారు కదా. సో ఆరెంజ్కి చక్కగా మీకు ఇది చూసారా ఎంత బాగుందో కలర్, మంచి ఆరెంజ్ అండ్ బ్రిక్ రెడ్ మధ్యలో ఉందనమాట. కలర్ వచ్చేసి యాంటిక్ జరీతో ఏంటి మౌనిక నవ్విస్తున్నావు, యాంటిక్ జరీతో ఫ్లవర్ బుట్టి అనమాట. దానికి వచ్చేసి ఏంటంటే ఎప్పుడు కొంచెం పెద్ద బోర్డర్ అయినా అంటారు కదా, కొంతమంది చిన్న బోర్డర్ ఇష్టపడే వాళ్ళకి చక్కగా చిన్న బోర్డర్ అనమాట యాంటిక్ జరీతో. అండ్ చక్కగా బంచెస్ కూడా వచ్చాయండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళిపో హ్యాపీగా ఉంటాయండి. మనకి వినాయక చవితికి ఎట్లాగూ ఒక 5 days 9 days అండ్ ఫంక్షన్ వేర్గా చేసుకుంటారు కదా, ఆ చక్కగా అంటే మనం 2 పూట్ల కిందకి వెళ్తాము, మండపం దగ్గరికి వెళ్తాము, పూజలు చేసుకుంటాము, సరదాగా వెళ్తాం. అలాంటప్పుడు కిందకి వెళ్ళడానికి ఈజీ క్యారీ అండి, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తుంది అనమాట శారీ. పళ్ళు అండ్ బ్లౌజ్. అబ్బా అని ఏంటండి బ్లౌజ్ నిజంగా నాకు తెలియదు, నేను మీతో పాటు చూస్తున్నాను అనమాట. ఇదిగోండి బ్లౌజ్ కూడా చక్కగా బ్రోకెట్ వచ్చేసింది. శారీ కాస్ట్ వచ్చేసి 3490. ఏంటి మనకు తక్కువ చెప్పారని ఫీల్ అవుతున్నావా? 3490 కదా. మీకోసము మన వచ్చే రేపు అంటే మనకి రాఖీ పౌర్ణమి కోసం అని చెప్పేసి, సో మీ అందరి కోసం అని చెప్పేసి 3490. ఓకే, మీ అందరికీ హ్యాపీ అయినా. క్లాత్ నిజంగా బాగుందండి, మీకు మన క్లాత్ తెలుసు. అండ్ 80 గ్రామ్స్ గ్రీన్ మ్యాంగో పట్టు బెనారసీలో. సో శారీస్ అన్ని మీకు టగటగా చూపించేస్తాను అనమాట. అండ్ చక్కగా ఇది ఒక కలర్, గచ్చికాయ కలర్ అండి. ఇది క్రీమ్ కూడా కాదు ఇది కదా, గోధుమ కలర్ మేడం. గోధుమ కలరా? ఓకే, వీట్ కలర్ అంటండి. సో ఒక్కొక్కసారి నిజంగా ఈ అమ్మాయి అయితే కలర్స్ మనలాగే చెప్పేసిద్దిలేండి, కానీ నాకే కొంచెం డౌట్గా ఉంటుంది. ఈ కలర్ కూడా చాలా బాగుంది. అంటే మౌనిక అని చెప్పాను కదా తను అనమాట. నాకైతే గోల్డెన్ క్రీమ్ లాగా అనిపిస్తుంది, మరి అమ్మాయి ఏమో వీట్ అంటుంది. సరే ఏదైనా కానివ్వండి. పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రోకేజ్. అస్సలు బ్రోకేజ్ బ్లౌజ్ వస్తే ఇంకేం అక్కర్లేదండి. శారీ చూసారా సేమ్ యాస్టిస్గా కనిపిస్తుంది. 3490, 5500 రూపీస్ శారీ మీకు 3490. ఓకే, నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ. ఏంటి అన్నీ ఇవే పెడుతున్నారు అనుకోవచ్చు అండి. కొంతమంది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మనకి పెట్టుబడులకి వాటికి వీటికి అడుగుతున్నారు కాబట్టి మేము ఇవి కూడా చాలా తెప్పించాను మీ అందరి కోసం. స్కై బ్లూ విత్ నావీ బ్లూ.
స్కై బ్లూ విత్ బ్లూ అండి. చక్కగా బ్లూ కూడా యాంటిక్ జరీతో రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా ఇది. ఇంకొక మంచి మీకు బెనిఫిట్ చెప్పాలి అంటే ఎట్లా అంటే చిన్న బేబీ ఉన్నారనుకో మనకి మదర్ అండ్ డాటర్ లాగా అండ్ 6 months బేబీ లోపు ఉంటే కనుక ఈ చక్కగా మీరు మదర్ అండ్ డాటర్ అన్నప్రాసనకి వేసుకోవాలి అనుకోండి. ఇది పాపకి కనుక మీరు లెహంగా కుట్టించేసి ఒక చిన్న బాడీ ఒక ఎంత ఒక 1/2 మీటర్ 1/4 మీటర్ అయితే వాళ్ళకి సరిపోతుంది చిన్న బ్లౌజ్. ఇది లెహంగా లాగా బాగుంటుంది అనమాట. మనం ఏముంది ఎలాగో 1 side బోర్డర్ ఉంటుంది కాబట్టి ఆ 1 side బోర్డర్ హ్యాండ్ వేసుకొని ప్లెయిన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. సో మదర్ అండ్ డాటర్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా బ్రొకెట్ బ్లౌజులు వస్తే కనుక బ్రొకెట్ అన్నాను కదండి మందం కూడా లేకుండా పలుచగానే వచ్చిందండి చాలా బాగుంది. అండ్ స్కై బ్లూ విత్ బ్లూ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3490. నెక్స్ట్ వచ్చేసి వైలెట్ బ్లూ. వైలెట్ బ్లూకి స్కై బ్లూ అనమాట. ఇది 80 grams పట్టు అండి. కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మీకు బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్. పళ్ళు చూడండి అండ్ బ్లౌజ్ సేమ్. ఇక్కడ జరీ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి 3490. నెక్స్ట్ మన ఫేవరెట్ లేకపోతే ఎట్లా మనం ఫీల్ అయిపోతాం కదా, అందుకనమాట బ్లాక్. ఇది పిల్లలు మనకు లెహంగాస్ అయినా వేసుకోవచ్చు అండి. సూపర్గా ఉంది. క్రాప్ టాప్ లెహంగాస్ ఏదైనా వాడుకోవచ్చు. ఇది బ్లాక్ ఎంత బాగుందో కదా, బ్లాక్ విత్ ఆరెంజ్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. అప్ప ఏంటండి బాబు, నిజంగా ఈరోజు శారీస్ అసలు మన లక్కీయే ఈరోజు. యాక్చువల్లీ నిజంగా ప్రామిస్ నేను కూడా చూడను, ఇవన్నీ కూడా మీతో పాటే లైవ్లో చూస్తాం. ఓకే, బ్లౌజ్ సూపర్. శారీ కాస్ట్ వచ్చేసి 3490. నెక్స్ట్ చక్కగా ఒకవేళ ఎవరైనా ఇంటికి వచ్చినా గిఫ్ట్లో కూడా ఇవ్వచ్చేయండి మనకి సింపుల్గా. అంటే మనకి కాస్ట్ 35లో పెట్టాలి అనుకుంటే గ్రాండ్గా శారీ ఉంది కాబట్టి. టొమాటో పింక్ విత్ పర్పుల్. ఇది వచ్చేసి పర్పుల్ బ్లౌజ్. అబ్బా బ్లౌజ్ సూపర్ బ్లౌజ్. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి మోనికా లైట్ మర్చిపోయావు 3490. నెక్స్ట్ వచ్చేసి మెరూన్ రెడ్. మెరూన్ రెడ్కి ఆరెంజ్ చూసారా, మెరూన్ రెడ్కి ఆరెంజ్. ఇప్పటి వరకు లైట్ మర్చిపోయింది. ఇప్పుడు అంటే కలర్ కరెక్ట్గా కనిపించిందా? కనిపిస్తుంది. ఓకే, మెరూన్ రెడ్కి ఆరెంజ్. ఇది మెరూన్ రెడ్కి ఆరెంజ్ అండ్ పళ్ళు ఆరెంజ్, బ్లౌజ్ డాట్స్ బ్లౌజ్. మనకు బెనారసీ బ్లౌజ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంది అనమాట. 3490. ఇంత కాస్ట్ పెట్టానంటే వేరే వాళ్ళు వెబ్సైట్ వాళ్ళు మమ్మల్ని ఫోన్లు చేసి మరీ అరుస్తున్నారు. కానీ అది నా ఇంట్రెస్ట్ కాబట్టి నేను పెట్టేసుకోండి, ఎందుకంటే నాది హౌస్లోనే కాబట్టి. రెడ్, మంచి రెడ్ కలర్కి చక్కగా క్రీమ్, గోల్డెన్ క్రీమ్ బార్డర్. డిఫరెంట్ బార్డర్ అండి ఇది, మన పట్టు శారీస్లో వస్తుంది ఇది. పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా దీన్ని కూడా చక్కగా డాట్ బ్లౌజ్. ఓకే, 3490. అన్నిటికీ ఒకటే కాస్ట్ అని అనుకోవద్దు, కానీ ఒకటే క్లాత్ కాబట్టి మీకు అన్నిటికీ ఒకటే కాస్ట్ కూడా వస్తుంది. చూసారా, మంచి రెడ్ కలర్కి ఈ క్రీమ్ ఫ్యాషన్ అనుకుంటా, ఎందుకంటే నాకు నిన్న చేసిన వీడియోలో వచ్చింది, పిస్తా గ్రీన్ లైట్ కలర్ మేడం. పిస్తా గ్రీన్ లైట్ కలర్. పిస్తాలో లైటా? గచ్చకాయలో లైట్ అనుకుంటా. పిస్తా గ్రీన్ లైట్. అది క్రీమ్ కాదంటండి, పిస్తాలో లైట్ పిస్తా అంట, బాగా లైట్ పిస్తా. అండ్ కంచి బోర్డర్లో కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది. పళ్ళు ఇదంతా కూడా మీకు జరీ. ఈ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490. ఇది వచ్చేసి ప్రాబ్లం ఏమనుకున్నా, కానీ ఫ్లవర్ మంచి సంపెంగేలు. సంపెంగేలోకి రెడ్ కలర్ అనమాట. మళ్ళీ బొట్టీలో కూడా థ్రెడ్ వీవింగ్ ఉంది. ఓకే, పళ్ళు వచ్చేసి రెడ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మీకు బ్రోకెట్ సేమ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490. అండ్ క్లాత్ వైజ్ వచ్చేసి గ్రీన్ మ్యాంగో పట్టు అండ్ 80 grams 100 grams 80 grams 80 grams పట్టు బెనారసి మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాండ్లూమ్ అనమాట. నెక్స్ట్ బ్లాక్. నాకు బ్లాక్ చూస్తేనే ఒక స్మైల్ వచ్చేసింది వెంటనే. బ్లాక్ విత్ ఆరెంజ్, మళ్ళీ అది కాక సూపర్ కదా. ఆరెంజ్ కాంబినేషన్ అంటే చూస్తే పనే లేదు మనకి.
ఇదిగో చూసారు ఎంత బాగుందో. తామర పూలు వచ్చినాయి మేడం. ఏం పూలు వచ్చాయి? తామర పూలు ఏమో. ఇది ఆరెంజ్ మందార పూలు. మందార పూలు. ఓకే మందార. మందార ఫ్లవర్. ఇది చూడండి బ్రోకెట్ బ్లౌజ్, బ్రోకెట్ పళ్ళు. కాంబినేషన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మంచి సంపెంగెల్లో, సంపెంగెల్లోకి మంచి మెరూన్ రెడ్ బోర్డర్. పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా బ్రోకెట్. బాగుంది కాంబినేషన్. చిన్న బోర్డర్ కావాలమ్మా మాకు అంటారు, వాళ్ళ కోసం అనమాట. పర్పుల్ విత్ టమాటో పింక్. పర్పుల్ విత్ టమాటో పింక్. దీనికి ఎలా వచ్చింది చూద్దాం. చూడండి ఎంత బాగుందో. కలబంద మోడల్ వచ్చి చాలా నైస్గా ఉంది. ఇది కలబంద మొక్క కాదు, రోజ్ ఫ్లవర్ ఏమో నాకు ఐడియా లేదు. సరే చాలా నైస్గా ఉందండి. ఇది కనిపిస్తుంది బోర్డర్. బోర్డర్ ఇది కనిపించదు. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఏమి ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ కూడా చాలా బాగుందండి, నిజంగా బాగుంది. అసలు శారీకి ఇట్లా ఇంత బ్లౌజులు ఇచ్చారని నేనైతే ఊహించుకోలేదు. బిల్స్ వేసేటప్పుడు కూడా అబ్జర్వ్ వచ్చారు ఆఖరికి. సో సూపర్ అనమాట బ్లౌజ్ విత్ శారీ కూడా. ఏం బాగుంది కలుగుతున్నాం. నెక్స్ట్ సేమ్ నా శారీ, నేను వేసిన శారీ, సెకండ్ శారీ అనమాట. ఓకే నెక్స్ట్ అది నేను ఇప్పుడు ఇదే మోడల్లో చూపించా కదా, అది మెరూన్ అనమాట. ఇది వచ్చేసి అది పర్పుల్, ఇది మెరూన్. మెరూన్ విత్ ఆరెంజ్. మెరూన్ విత్ ఆరెంజ్ బ్లౌజ్ సూపర్. అదేమో పర్పుల్ విత్ టమాటా పింక్ అనుకుంటా. సారీ ఇలా పెట్టినప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ బ్లాక్ 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 బ్లాక్. మరి రోజు బ్లాక్ కొడితే బాగుంటుంది అని చెప్పి బ్లాక్ అట్లా, కానీ నాకు ఇది ఈరోజు ఇది వేసుకోవాలని చాలా అనిపించింది. బ్లాక్ విత్ ఎల్లో కలర్. సంథింగ్ ఎల్లోనా, ఇది లెమన్ ఎల్లో. లెమన్ ఎల్లో బాగుంది కదా, చాలా నైస్గా ఉందండి. ఇవన్నీ కూడా టీచర్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి. లెక్చరర్స్కి, టీచర్స్కి చక్కగా డైలీ వేసుకునే వాళ్ళకి, ప్రొఫెషనల్స్కి ఎవరికైనా బాగుంటాయి. ఎందుకంటే వాష్ఫుల్ వచ్చేసి మీరు షాంపూ వాష్లో చాలా జాగ్రత్తగా చేసుకోండి. లేదు ఒక 5 times or 6 times పడుకున్నాక డ్రై క్లీనింగ్ ఇచ్చేసేయండి. మీకు లైట్గా స్టాచ్ లైట్గా పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, లేదు మాకు స్టాచ్ అలవాట్లేదు అనుకున్నా వదిలేయచ్చు. ఇది చూసారా కాంబినేషన్, మన పట్టు సారీ కొత్తగా న్యూ ట్రెండ్తో కాంబినేషన్ అనమాట. ఆరెంజ్ విత్ తను చెప్పింది కదా ఇందా పిస్తా గ్రీన్, అంతే లైట్ పిస్తా గ్రీన్. ఆరెంజ్ విత్ లైట్ పిస్తా గ్రీన్ అనమాట. ఈ తామర పూలు. ఈ జరీలో కూడా మనకి థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ తెలుస్తుంది, కరెక్ట్ ఈ అమ్మాయి చెప్పింది, ఇక్కడ తెలుస్తుంది మనకి లైట్ పిస్తా గ్రీన్ అని. పళ్ళు రిచ్. అబ్బా బ్లౌజ్ ఇది కూడా చాలా బాగుంది. క్రాస్ డిజైన్లో బుటీస్ ఇచ్చేసారు. సో శారీ కాస్ట్ వచ్చేసి 3490. లెంత్ పెరిగిపోతుందేమో. పర్పుల్ విత్ స్కై బ్లూ. పెద్దమ్మా పర్పుల్ విత్ స్కై బ్లూ. ఎవరికైనా మ్యారేజెస్ అట్లా ఉంటే చక్కగా పెట్టుబడికి హ్యాపీగా తీసుకోవచ్చండి. పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ బ్రోకెట్. పర్పుల్ విత్ స్కై బ్లూ. ఇంతవరకు ఆపేసి ఇంకా ఆపేసి ఎంతవరకు ఆ స్కై బ్లూ ఒకటి ఇచ్చేసి చాలు నాకు, చాలు. మనం ఫస్ట్ చూపించాం, ఫస్ట్ చెక్స్ లో చూపించాం. చెక్స్ ఇందాక మీకు చెక్స్ చూపించా కదా, చెక్స్ లో ఇంకో కలర్ అనమాట. చెక్స్ విత్ బ్లూ. ఓకే నాకు నచ్చిన డిజైన్ మాత్రం మీరు అబ్జర్వ్ చేసేది ముందే చేసేస్తాను. పళ్ళు అంటే అలా అని చెప్పి నాకు ఏది నచ్చలేదు అనుకోవచ్చు, బాగా నచ్చింది. ఫస్ట్ బ్లౌజులు చూడండి ఎంత బాగున్నాయి అసలు, మనకి చూడగానే బెనారసీ బ్లౌజ్ అనిపిస్తుంది అనమాట. ఈ కాస్ట్ 3490. స్కై సంపెంగ్ ఎల్లో విత్ టమాటా పింక్. ఇదేంటంటే మీకు చిన్న బోట్లు కావాలమ్మా అనుకునే వాళ్ళకి ఇదనమాట. కానీ ఇది ఎవరైనా ఏజ్ మెయింటైన్ చేయొచ్చండి. 18 years నుంచి మీరు ఎంతవరకు వేసుకోవాలంటే వేసుకోవచ్చు. ఎందుకంటే వెయిట్ లేదు, పేపర్ ఉండడం వల్ల ఒకటి కొంచెం వెయిట్ పేపర్ తీసుకుంటా. పళ్ళు
అండ్ బ్లౌజ్. సూపర్. శారీ కాస్ట్ వచ్చేసి 3490. నెక్స్ట్ బేబీ పింక్ విత్, ఇది రెడ్ కాదు పింక్ కాదు అనమాట, బోర్డర్ చాలా నైస్ కలర్. ఇది ఇవన్నీ కూడా మనకి బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. మేము ఎంత బెనారసీ, వారణాసి, కలకత్తా ఇట్లానే తెస్తాం, కానీ ఆ సూరత్ ఐటమ్ అనేది మనకు అసలు తెలీదు. ఎందుకంటే మీరు సూరత్ కాస్ట్తో కంపేర్ చేసి మా క్వాలిటీని మీరు కంపేర్ చేయొద్దు. మనం తెచ్చేదంతా కూడా హ్యాండ్లూమ్లోనే బెనారసీ ఐటెంలోనే తీసుకొస్తాం, బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లోనే తీసుకొస్తాం అనమాట. సో పళ్ళు అండ్ బ్లౌజ్. ఎందుకంటే చాలా మందికి డౌట్ అనమాట, ఈ ఇన్స్టాగ్రామ్లో, ఈ ఫేస్బుక్లో, ఆన్లైన్లో పెడతారు కదా, సేమ్ ఇలాగే ఉన్నాయి కదా, కాస్ట్ ఎందుకు మీకు డిఫరెన్స్ అంటారు. 3490. ఈ కలర్ చూపించాం కదా, చూపించలేదా? ఓకే. మీకు వెయిట్ రాదు, హాయిగా చక్కగా పెట్టుబడికి బాగుంటుంది, ఎవరికైనా కూడా బాగుంటుంది అనమాట. ఇది ఏం కలర్ అంటారు? కాకి కలర్, పోలీస్ కలర్, డ్రెస్ కలర్. అండ్ చూపిస్తా, పేపర్ తీసాం కదా, రెడ్ కలర్. అంటే రెడ్ అండ్ ఆరెంజ్ మధ్యలో బ్రిక్ రెడ్ లాగా ఉందన్నమాట, కానీ ఇది భలే డిఫరెంట్ గా ఉంటుంది అది వేస్తే మాత్రం చక్కగా. అండ్ బ్లౌజ్ కూడా బుట్టి బ్లౌజ్, క్రాస్ డిజైన్. ఓకే. మీకు వాష్ఫుల్ మాత్రం చెప్పాను కదా, మీకు జాగ్రత్తగా వాష్ చేయడం కనుక చేతనైతే మాత్రం షాంపూ వాష్ చేయండి, లేదంటే కనుక మీరు ఒక 5 times 6 times వేసుకున్నాక చక్కగా మీరు ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. ఇదిగోండి, అసలు వెయిట్ లేదండి. మీకు చూడటానికి మన ఖాదీ పట్లు అలాగ బొంతలాగా ఉన్నట్టు ఉంటుంది కదా, కానీ కట్టుకుంటే ఇలా ఇప్పుడు మీరు చూసారు కదా నాది ఎలా పడిపోతుందో, సిల్క్ శారీ పడిపోయినట్టు ఇలా పడిపోతుంది అనమాట. సో ఫోల్డింగ్ ఏంటంటే కొత్త ఫోల్డింగ్ కాబట్టి అస్సలు వెయిట్ లేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కలర్ నాకైతే మ్యాచ్ బాక్స్ లో సైడ్ కలర్ లా కనిపిస్తుంది, లావెండర్ కలర్. ఓకే, లావెండర్ అంటండి. పర్పుల్ బోర్డర్, లావెండర్, డార్క్ లావెండర్. పళ్ళు అండ్ బ్లౌజ్ బ్రోకేజ్. మీకు ఒక 10 pieces ఒకరికే కావాలన్నా కూడా ఇచ్చేస్తానండి. ఇవి ఎప్పుడైనా పెట్టుబడికి అట్లా యూఎస్ లో వాళ్ళకి పిల్లలకి చాలా మందికి పెట్టుబడికి పంపిస్తుంటారు, ఎందుకంటే వాళ్ళు ఏదైనా ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టడానికి. సో గిఫ్ట్ పర్పస్ కూడా సూపర్గా ఉంటాయి అనమాట. క్లాత్ వైజ్గా కూడా బాగుంటాయి, అమ్మ వాళ్ళు ఇవ్వడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే ప్రతిసారి కూడా బోర్డర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి బ్రిక్ రెడ్, బ్రిక్ రెడ్కి పర్పుల్. ఇది నేను వేసుకున్న ఏమంటారు డిజైన్. ఇది బ్రిక్ రెడ్కి ఆరెంజ్కి మధ్యలో ఉందన్నమాట, చాలా బాగుంది ఇది కూడా. ఇది పర్పుల్ బ్లౌజ్ నేను చెప్పాను కదా ఎంత బాగుందోనండి అని, చాలా బాగుంది కూడా. శారీ కాస్ట్ వచ్చేసి 3490. సంపింగ్ ఎల్లోకి పింక్, ఇది కాంబినేషన్ చాలా అంటే కొంచెం పార్టీ వేర్ కాంబినేషన్ లాగా ఉంది. ఇది మీకోసం ఈరోజు హెల్త్ అయితే అసలు బాగాలేదు, అయినా మీకోసం చేస్తున్నాను, ఎందుకంటే ఈ గిఫ్ట్ ఒక పర్పస్ కోసం మనకి అవసరం అవుతుందేమో అని ఉద్దేశంతో చేస్తున్నాను అనమాట. సంపింగ్ ఎల్లో విత్ బేబీ పింక్. పళ్ళు అంటే రాఖీ అని కోసం ఏం కాదు, మెయిన్ ఏంటంటే మనకు వచ్చేదండి ఫంక్షన్స్ ఉన్నాయి కదా, పెట్టుబడికి చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళు ఒక్కొక్కరికి మాకు ఒక 10 sarees అలా తీసుకుంటారని వాట్సాప్ మెసేజ్ చేశారనమాట. సో వాళ్ళందరి కోసము ఇదిగోండి బ్లౌజ్ 3490. నెక్స్ట్ వచ్చేసి మెరూన్, మంచి బొట్టు మెరూన్ అనమాట. బొట్టు మెరూన్కి ఆరెంజ్ షేడ్. బాగుంది కదా, ఏ కలర్కి ఆ కలర్ అండి. మనం కట్టే నేను ఇంకా సింగిల్ స్టెప్ వేస్తాను, చిన్న స్టెప్ పెట్టుకుంటే ఇంకా చాలా అందంగా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్ ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ బాగా ఇచ్చారండి బ్లౌజులు మాత్రం అసలు. ఇది బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490. మనకి పేస్టల్ షేడ్ ఎందుకు వద్దు కావాలి అనుకునే వాళ్ళకి ఇలా అనమాట. అంటే కొంచెం పెద్దవాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నట్టుగా చాలా డిజైన్ చాలా యూనిక్ ఇచ్చారు. ఇది కూడా లైట్ లెమన్ ఎల్లోకి పెసర గ్రీన్, చాలా బాగుంది ఇది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 3490. ఇంకా ఎక్కడి నుంచి వస్తున్నాయి కృష్ణుడు కనుక ద్రౌపది పోసినట్టు.
మీకే లెంత్ పెరిగిపోతుంది ఏమన్నా, నాకే టెన్షన్ కావాలి. చూడండి, ఇది మనకి నచ్చే స్నఫ్ కలర్ అనమాట. స్నఫ్ కలర్కి టమాటో పింక్ బోర్డర్. పళ్ళు అండ్ బ్లౌజ్. పళ్ళు అండ్ బ్లౌజ్ చూసారా, బ్లౌజ్ బుటీ బ్లౌజ్ సూపర్ ఉందండి. ఎవరు తీసుకుంటారో తీసుకోండి. లాస్ట్ సారీ. నెక్స్ట్ వచ్చేసి టమాటా పింక్. టమాటా పింక్ విత్ స్కై బ్లూ, సారీ అదేంటి కాపర్ సల్ఫేట్, లైట్ స్కై బ్లూనే వస్తుంది. టమాటా పింక్ విత్ స్కై బ్లూ. స్కై బ్లూ. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 3490 అండి. ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్లోనే, గ్రీన్ మ్యాంగోలోనే, మన బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రీన్ మ్యాంగో పట్టు అండ్ 80 గ్రామ్స్ మాత్రమేనండి. సో ఎవరు మిస్ అవ్వకుండా, మనకి పెట్టుబడులకైనా, మనం ఇంట్లో వాడుకోవడానికైనా, చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకోవడానికి, చక్కగా వినాయక చవితికి మనకి టెంపుల్స్కి వెళ్ళడానికి, లాంగ్ టూర్స్కి వెళ్ళడానికి. ఇప్పుడు నేను చూపించిన శారీస్ అన్నీ కూడా గ్రీన్ మ్యాంగోలో మీకు చక్కగా బెనారసీ మ్యానుఫ్యాక్చరింగ్లో ప్యూర్ హ్యాండ్లూమ్లోనే 80 గ్రామ్స్. కాకపోతే కానీ ఇవే 80 గ్రామ్స్ అని చెప్పకుండా చక్కగా ఇది ప్యూర్ రా మ్యాంగో అని చెప్పేసేసి అండ్ మీకు 5500 పెడుతున్నారు. కానీ మనం సిన్సియర్ అవ్వం కాబట్టి 3490 రూపీస్ మీ అందరి కోసం అనమాట. ఇప్పుడు వచ్చే 1 మంత్ ఆ 2 మంత్ పెళ్ళిళ్ళు సీజన్ అంతా ఉంది. కానీ పెట్టుబడులకి చాలామంది నాకు మెసేజ్ చేస్తుంది అనమాట, పెట్టుబడులకి అని. సో అందరికి యూజ్ అవుతాయని వద్దుగా నేను పెట్టాను అనమాట. కానీ వెయిట్ ఉండదు, కాంబినేషన్స్ బాగున్నాయి అండ్ బ్లౌజులు కూడా చాలా రిచ్గా ఇచ్చారనమాట. వాష్ఫుల్ వచ్చేసి మాత్రం చక్కగా షాంపూ వాష్ చేసుకోండి. లైట్గా మీకు నచ్చితే పెట్టుకోండి, షార్ట్ లేదంటే వదిలేసేయండి. మాకు అది కూడా చేత కాదనుకుంటే కనుక డ్రై క్లీనింగ్ ఇవ్వండి. ఓకే, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది చూసిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా జస్ట్ రీల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.